ఇప్పుడు జీరో. మనం పని చేసినంత వరకే పైసలు వస్తాయి. ఇప్పుడు అంతా యాక్టివ్లో ఉన్నాం, మనం యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నాం. అవునా? నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమైంది? సేమ్ 50,000 వస్తుంది. ఇతను కూడా చనిపోయిండు. ఇదే 50,000 వాళ్ళ పిల్లలకి ఇస్తారా? జీరో. ఇక్కడ మన గ్రేట్ ప్రెస్టీజ్ ఇక్కడ 50,000 వచ్చినాయి. ఈ పర్సన్ లేడు. ఇదే 50,000 వాళ్ళ సెకండ్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఇక్కడ పిల్లల నుంచి మన్మడు, తండ్రి, కొడుకు, మన్మడు 3 తరాల సెక్యూరిటీ ఉంటుంది. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్. ఓకేనా? ఇప్పుడు మనము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినాం, ఎప్పుడు వస్తామో మనకే తెలియదు. అసలు వస్తామో ఇంటికి పోతామో పోదో అని గ్యారంటీ కూడా లేదు. అవునా కాదు? కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు ఎట్లా చనిపోతున్నారో వాళ్ళకే తెలుస్తారు. మరి మనం ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నాం కదా, మరి మనం లేకపోతే మన పిల్లలు ఎవరి మీద ఆధారపడి ఉంటారు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ వెస్టేజ్లో ఉండడం వల్ల మనం 3 తరాలకు సెక్యూర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. దీనే ప్యాసివ్ ఇన్కమ్. ఓకేనా? క్లియరా? ఓకే. సో ఇప్పుడు ఓకే లీడర్స్, దాని ప్రెజెంటేషన్ అందరికి అర్థమైనా కాకుండా మీ అబ్బాయిని అడిగి ఒకసారి క్లియర్ చేసుకోండి.